జేబులకు కొట్టే. మరి ఈ పైసలు ఎక్కడ పోయినా నిలదీస్తే వాస్తవం బయటపడుతుంది. వాస్తవం ఏంటి అంటే ఈ 30 లక్షల కోట్లకి వెళ్ళే 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిండు ఎవలకు? అదానికి, అంబానీకి, పెద్ద పెద్ద కార్పొరేట్లకు నరేంద్ర మోడీ. 14.5 లక్షల కోట్లు అంటే కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు ఒక ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క నీతి. 14.5 లక్షల కోట్ల రుణమాఫీ. నేను చెప్పేది మీకు ఎవరికైనా కథలకి కనిపిస్తే, నేను చెప్పేది తప్పు అనిపిస్తే ఇన్ని కెమెరాలు కూడా చెప్తున్నాను. నేను చెప్పేది తప్పని కిషన్ రెడ్డి, బండి సంజయ్ రుజువు చేస్తే రేపు నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి వాళ్ళకి మిత్రులను అడుగుతున్న ఎందుకు చెప్తారు మీకు ఈ బాట అంటారు. ఇది మీరు అర్థం చేసుకుంటే 10 మందికి చెప్తారు కాబట్టి చెప్తాను. ఎంత దుర్మార్గమైన అరాచకమైన కేంద్ర ప్రభుత్వం ఇది చెప్పడానికే చెప్తున్నా. కాకులను కొట్టుడు, గద్దలకు కొట్టు. ఇంకా గమనం తెలుసా, మీకేదైనా 4 రూపాయలు సాయం చేసే ప్రభుత్వం ఏదైనా ఉంటే దాన్ని ఒడుచుకోవడానికి ఉచితాలు అనుచితం అంటాడు. ఉచితంగా మనం కేసీఆర్ బీమాను పెడదాం అనుకున్నాం, అది అనుచితం అంటాడు, మంచిది కాదంటాడు. అదే కార్పొరేట్లకేమో 14.5 లక్షల కోట్లు మాఫీ చేయొచ్చు, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే మంచిది కాదండి. ఈ దేశం మొత్తంలోని రైతులందరికీ, కర్షకులందరికీ, ఈ దేశం మొత్తంలో ఉన్న వాళ్ళందరికీ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చిన సంవత్సరానికి అయ్యే ఖర్చు 1,50,000 కోట్లు. అంటే మోడీ గారు వాళ్ళ కార్పొరేట్ దోస్తులకు పంచిపెట్టిన దాన్ని 10 ఏళ్ళు ఫ్రీ ఇవ్వచ్చు కరెంట్ రైతులందరికీ దేశం. ఒక గది నరేంద్ర మోడీ గారు. కానీ మన కేసీఆర్ ఏ రోజైతే ఈ కార్మికులకు మోడీ రైలు పెట్టలేదు, ఏ రోజైతే ఆగం చేసిండో, ఏ రోజైతే మనం ఎంత చెప్పినా వినకుండా వాళ్ళని గోస ఉంచుకున్నాడో, ఆ రోజు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నాడు, మీకు యాదకుండా. ఈ వీళ్ళని వలస కార్మికులు అనడం తప్పు, మైగ్రెంట్ వర్కర్స్ అంటున్నారు ఇంగ్లీష్. ఈ మైగ్రెంట్ వర్కర్స్ కాదు, దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ మై స్టేట్. వీళ్ళు నా రాష్ట్ర అభివృద్ధిలో, నా రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు, వీళ్ళు మైగ్రెంట్ వర్కర్స్ కాదు అని చెప్పి వాళ్ళ కోసం 180 రైళ్లు పెట్టి ప్రభుత్వమే, తెలంగాణ ప్రభుత్వమే ఒక్కొక్కరి జేబులో 500 రూపాయలు పెట్టి ఫ్రీగా భోజనం పెట్టి, మన చీఫ్ సెక్రటరీ డీజీపీని రైల్వే స్టేషన్లో పంపి ఆ రోజు వాళ్ళని సంస్కారవంతంగా ఇంటికి పంపించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. కార్మిక పక్షపాతి నోటి మాటగా చెప్పి దొరుకుతుంది కాదు, కేసీఆర్ చేసింది ఏందో నేను మీకు ఒక నిమిషంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. కేసీఆర్ ప్రభుత్వం చిరుద్యోగులను పెద్దగా చూసుకున్నది, మంచిగా చూసుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. 20,455 మంది వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 25,000 విద్యుత్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 5,000 మంది పిఎస్సిఎస్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీని అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 3,974 మంది సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా నియమించింది కేసీఆర్ ప్రభుత్వం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నడూ కూడా గతంలో పిఆర్సీ వర్తింపజేయకపోతుంది, కానీ కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, చిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 73% మరి ప్రభుత్వ ఉద్యోగులకు పెంచితే వీళ్ళకు కూడా మరి పిఆర్సీ పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. సింగరేణిలో, ఏ సింగరేణి అయితే మనకు అండగా నిలబడ్డదు, ఆ సింగరేణిలో గతంలో లాభాల్లో వాటా 20% ఉండేది. మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ చేయడమే కాకుండా 18,000 మందికి 32% లాభాలలో వాటా ఇచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. కేవలం వీళ్ళకే కాదు, ఇప్పుడే మా చెల్లె వెనక నుండి వచ్చిన చెవులు చెప్తుంది, అన్న ఆశాల గురించి మాట్లాడండి. మీకు చెప్పాలా, అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ రాకముందు ఉన్న జీతం 4,000. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే నాటికి వాళ్ళ జీతం పెరిగి 13,650 రూపాయలు తీసుకుని మన కేసీఆర్. ఆశా వర్కర్లకు భారతదేశంలోనే హైయెస్ట్. మన గవర్నమెంట్ వచ్చినాడు 3,000, మనం దిగిపోయే నాడు 9,900 రూపాయలు తెచ్చుకున్నాం. సెర్ప్ విఓఏలకు ఆనాడు మన గవర్నమెంట్ వచ్చినాడు 1,000 రూపాయలు, మనం దిగిపోయే నాటికి 8,000 రూపాయలు ఇచ్చినాం. మెప్మా రిసోర్స్ పర్సన్స్ కి మన గవర్నమెంట్ వచ్చినాడు 1,000 రూపాయలు, మనం దిగిపోయే నాడు 9,000 రూపాయలు. హోమ్ గార్డ్ సోదరులకు మన గవర్నమెంట్ వచ్చినాడు జీతాలు 9,000 రూపాయలు, అది కూడా టైంకి ఎక్కువయ్యేది. కానీ మన గవర్నమెంట్లో 9,000ను 29,000 రూపాయలు చేసింది కేసీఆర్.
గ్రామ పంచాయతీ కార్మికులకు మన ప్రభుత్వం వచ్చినాడు 1500 రూపాయలు, మన ప్రభుత్వం దిగిపోయినాడు 9500 రూపాయలు. మధ్యాహ్న భోజన వంట కార్మికులకు మన ప్రభుత్వం వచ్చినాడు జీతం 1000 రూపాయలు, మనం దిగిపోయినాడు 3000 రూపాయలు. ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కరికి మాత్రమే ఎవరు ఒక్కరికి చేయలేదు. మా చెప్తా చాలా మంది మా జిహెచ్ఎంసీలో ఒక్కసారిగా కేసీఆర్ గారు అడగకుండా 3 సార్లు మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్కి జీతం ఇచ్చినాడు. ఒక ముఖ్యమంత్రి బహుశా భారతదేశం చరిత్రలో మొదటిసారి సఫాయి అన్నా నీకు సలాం అన్నా అని సెల్యూట్ శ్రమైక్య జీవనాన్ని, ఆ జీవన సౌందర్యాన్ని గుర్తించిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్. అదేవిధంగా మీరు ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఇవాళ ఇంకా చాలా చేసినాం, ఇంకా చెప్తే ఇంకా చాలా ఉంది. రవాణేతర డ్రైవర్లలో, హోంగార్డులకు, జర్నలిస్టులకు 5 లక్షల ప్రమాద బీమా తీసుకొచ్చింది కేసీఆర్ గారు. లక్షలాది మందికి దానివల్ల లాభం జరిగింది. గీత కార్మికులకు 6 లక్షల ప్రమాద బీమా. గీతన్నలకు 200 రూపాయల పెన్షన్ వచ్చేది, దాన్ని పెంచి 2016 చేసుకున్నాం. సిటీలో కళ్ళు దుకాణాలకు అనుమతి లేకుండా గీత కార్మికులకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది, వాళ్ళకు అవకాశం వచ్చింది. అదేవిధంగా చెట్ల పన్ను రద్దు చేసినాం. నేత కార్మికులకి రుణమాఫీ చేసుకున్నాం. నేతన్నకు బీమా చేసుకున్నాం. చేనేతకు చేయూతనిచ్చుకున్నాం. ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. భారతదేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. 16 రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ గుజరాత్. కానీ ఏ రాష్ట్రంలో కూడా 2016 రూపాయల పెన్షన్ ఇచ్చే రాష్ట్రం, బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఈ దేశంలో ఏది లేదు. ఒకే ఒక్కటి తెలంగాణ, ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. అదేవిధంగా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇక మనం మీకు తెలుసు, కరెంట్ చక్కగా ఇవ్వడం వల్ల పరిశ్రమలు 3 షిఫ్ట్లు నడిచే పరిస్థితి. దానివల్ల కార్మికుడికి కడుపు నిండా భోజనం దొరికే పరిస్థితి. మనమేమో ఇట్లా పోతున్నాం, వాళ్ళేమో మోడీ గారు మరి చాలా చెప్పిండు ఆయన, రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు మోడీ గారు. కానీ భారతదేశం మొత్తంలో ఏ కార్మికుడు ఆదాయం డబల్ కాలేదు, ఏ రైతు ఆదాయం డబల్ కాలేదు. కానీ ఒకే ఒక్క వ్యక్తి 609వ స్థానం నుంచి 2వ స్థానానికి మాత్రం ఎగవాలి. ఒకరే ఒక ఎవరైనా ప్రపంచ కుబేరుల జాబితాలో మోడీ వచ్చినాడు 609వ స్థానం ఆయన. కానీ ఆయన 2వ స్థానానికి మాత్రం వచ్చాడు. ఆయన సంపద రెట్టింపు కాలేదు, ఆయన సంపద లక్షల రెట్లు పెరిగింది. ఎందుకు? పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లకు తేరగా ఆయన కట్టబెట్టాడు. ఎల్ఐసీలకు వెళ్ళి ఆయన సంస్థల పెట్టుబడులు పెడతారు, ఈపీఎఫ్లకి వెళ్ళి ఆయన సంస్థల పెట్టుబడులు పెడతారు. ఇక ప్రభుత్వమే పెట్టుబడి పెడుతుంది. పెట్టుబడి పెట్టి మళ్ళీ ఆయన ఏం కొంటాడు? కొనడు, ప్రభుత్వ రంగ సంస్థలే కొంటాడు ఆయన. అట్లా ఇది హైలైట్. వాళ్ళే పెట్టుబడులు పెడతారు, మన సొమ్మే పెడతారు. ఎల్ఐసీలు ఉన్నది మన సొమ్మే కదా, ప్రజల సొమ్ము. ఈపీఎఫ్ ఉన్నది మీ సొమ్ము, కార్మికుల సొమ్ము, ఉద్యోగుల సొమ్ము. ఈ రెండింటిలోకి వెళ్ళి పైసలు ఎంత పెట్టుబడి పెడతారు? అదాని ఏం కొంటాడు? మళ్ళీ ప్రధాని ఆమె ఆస్తులు కొంటాడు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కొంటాడు. ఇగో ఇది మోడీ గారి యొక్క అద్భుతమైన పరిపాలన. గత 10 సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుతమైన అట్లా మోడీ గారేమో అట్లా చేసింది. బ్రహ్మాండంగా వాళ్ళ కార్పొరేట్ దోస్తుకు అద్భుతంగా 100 మెట్లు ఎక్కించింది. ఇవాళ మీరు ఒక్క మాట మీరు ఆలోచించండి, దయచేసి మనసు పెట్టి ఆలోచించండి. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి మళ్ళీ ఓటు అడుగుతున్నప్పుడు కార్మికులకు ఏం చేసినా చెప్పాలి. ఇప్పుడు నేను నిజాయితీగా చెప్పాను, మేము ఏం చేసినాం, ఎంతెంత జీతాలు పెంచినాం, ఎవరో ఎట్లా కడుపులో పెట్టుకొని చూసుకున్నామో నేను చదివి చెప్పాను. 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం. మోడీ గారి ప్రభుత్వం కానీ బీజేపీ నాయకుడు ఒక్కరికన్నా కానీ చెప్పే దమ్ముందా మేము ఏం చేసినాం? ఏం పని చేసినాయా మీరు? రైతులకు ఏం చేసిండ్రు, కార్మికులకు ఏం చేసిండ్రు, మహిళలకు ఏం చేసిండ్రు అంటే ఒక్కడంటే ఒక్కడు చెప్పే దమ్మున్నాడు కూడా. చెప్పు మన దమ్ము రమ్మను. ఒక్క పైసా పని ఎవరు చేసింది? ఎవరు చేయదు. చూడండి, ఏమైనా గట్టిగా ఉంటాం. జై శ్రీరామ్, ఇందిరాబాయి అంటే జై శ్రీరామ్ అంటే మరి మనం కట్టలేదా గుడి? యాదాద్రి అద్భుతంగా కట్టలేదు, కానీ దేవుని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసిన ఆయన. శ్రీరాముడు అందరి వాడు, శ్రీరాముడు దేవుడు, ఆయన డెఫినెట్గా దేవుడు అందరి వాడు. శ్రీరాముడు ఆయన కూడా చెప్పలేదు కదా లంగలకు దొంగలకు కొట్టలేదు. శ్రీరాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే సన్నాసులు 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత చెప్పాలి కదా, ఏం చేసినాం కార్మికులకు, ఏం చేసినాం కర్షకులకు, ఏం చేసినాం ఈ దేశంలోని యువతకు చెప్పాలి. ఈ మోడీ ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వం, చేనేత కార్మికులకు GST విధించిన మొట్టమొదటి ప్రభుత్వం.
బీడీ కార్మికులకు సాగు దెబ్బ కొట్టిన మొట్టమొదటి ప్రభుత్వం, జిఎస్టీ వేసిన మొదటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. చాలేల మంగళం ఇటు వాళ్ళేమో జిఎస్టీ వేస్తారు మోడీ గారు, ఇక్కడ ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో వాళ్ళ సడుగులు కొట్టింది. ఎట్లా? మొత్తం వాళ్ళకున్న ఆర్డర్లు ఇచ్చిన బంధు, వాళ్ళకు బతుకమ్మ చీర బంధు, రంజాన్ తోఫా బంధు, క్రిస్మస్ కానుక బంధు అన్ని బంద్ అయితే వాళ్ళ మగ్గాలు కూడా బంద్ అయ్యాయి. మగ్గాలు బంద్ అయ్యారు మా సిరిసిల్లలో మళ్ళా నేత కార్మికులు, ఎందుకంటే నా క్షేత్రమే కార్మిక క్షేత్రం, సిరిసిల్ల అంటేనే కార్మిక క్షేత్రం. నాకు తెలుసు వాళ్ళ కష్టాలు. వాళ్ళ ఇల్లు ఎంత ఉంటుంది, ఇంటి బయట సాంచలు ఎంత ఉంటాయి, బయట షెడ్ ఎట్లు ఉంటుంది నాకు ఎరికే. ఇల్లు 60 గజాలు, ఇంటికి 25 గజాలు, ఆ 25 గజాలలో 4 సాంచలు, ఆ 4 సాంచలు నట్టుకుంటూ విద్యుత్ ఆధార కుటీర పరిశ్రమలో మా నేతలు బతుకుతారు. నేను గత 15 ఏళ్ళుగా వాళ్ళ ప్రతినిధి, వాళ్ళ ఎమ్మెల్యే, కాబట్టి నాకు ఎరికే. అందుకే ఆయనేమో జిఎస్టీ సాగుకొడితే ఈయననేమో ఉన్న ఆర్డర్లు రద్దు చేసి వాళ్ళ బతుకులు ఆగం చేస్తాడు. ఫ్రీ బస్ తప్పు కాదు, ఫ్రీ బస్ ఏం తప్పు కాదు, కానీ ఇవాళ అనాలోచితంగా ప్రణాళిక లేదు. నిజంగానే ఫ్రీ బస్ చాలు చేసేది ఉంటే దానివల్ల ఉత్పన్నమైన పరిణామాలు ఆలోచించాలి కదా. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 50 మంది ఆటో డ్రైవర్లు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ గురించి ఆలోచన లేదు, వాళ్ళ కుటుంబాలు రోడ్డు పడతాయన్న ఆవేదన లేదు, వాళ్ళకి ఇస్తారన్న వెల్ఫేర్ బోర్డు దిక్కు లేదు, వాళ్ళకి నెలకి ఇస్తారన్న 1000 రూపాయలు కాదు కదా, రూపాయి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఏమీ లేకుండా ఫ్రీ బస్సు నాగమాగం పెడితే ఇవాళ మొత్తం ఆటో కార్మికులు రోడ్డు పడే పరిస్థితి. పోనీ ఫ్రీ బస్ ఎక్కిన మహిళలకు సంతోషంగా ఉన్నారా అంటే వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటారు. మనం జీవితంలో చూస్తాం, కొన్ని దృశ్యాలు చూస్తున్నాం, జుట్లు కొట్టుకున్నాడు, చెప్పులతో కొట్టుకున్నాడు. నేను ఉదయం చెప్తలేను, నేను నా అనుభవం మా సిరిసిల్లలో చూసిన ఇంకొక కూడా చూసాను, తిట్టుకుంటాను. మహిళలు కూడా సంతోషంగా లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో అన్నాలను కూడా రోడ్డును పడేసింది. నేను మీ అందరితో చేసే విజ్ఞప్తి ఒకటే, రాంబాబు అన్న మాట్లాడినా, నారాయణ గారు మాట్లాడినా, అదేవిధంగా మారాయణ మాట్లాడినా, మీరు ఒక మాట అన్న, మీరు అండగా ఉండాలి కార్మిక విభాగానికి. నేను వారికి అందరు కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున పోరాటం చేయడమే మనం ముందున్న ఒకే ఒక్క మార్గాంతరం, ఒకే ఒక్క గత్యంతరం. అందులో మరి 10 ఏళ్ళు మన ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సహజంగానే కొత్త రాష్ట్రం, అది కూడా మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం, కేసీఆర్ సాగు నోట్లో తలబెట్టి తెచ్చిన రాష్ట్రం కాబట్టి ఇష్టంతా పనిచేసింది. పార్టీని నిజంగా కూడా 10 ఏళ్ల పాటు ఇవ్వాల్సినంత మనం టైం ఇవ్వలేదు, పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టలేదు పార్టీ మీద కానీ, పార్టీ అనుబంధ సంఘాల మీద. నేను రాంబాబు గారికి, మిగతా మిత్రులకు, మా కార్మిక విభాగం సోదరులకు ఇచ్చే మాట ఏంటంటే, నేను ఎవరికి అప్పచెప్పిన కార్మిక విభాగాన్ని నేనే పెట్టుకుంటాను. కొన్ని సమరశీల పోరాటాలకు బాధ్యత తీసుకుందాం. ఎందుకంటే నేను రిప్రజెంట్ చేసేదే ఒక కార్మిక క్షేత్రం. నా సిరిసిల్లనే కార్మికులు అడ్డారు, అక్కడ కొంతమంది నేత కార్మికులు ఎక్కడ లేరు, 25,000 కార్మికులు ఉన్నారు. కాబట్టి నేనే బాధ్యత తీసుకుంటాను. ఆ విషయంలో మీకు ఎవరి కూడా రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం అవసరం లేదు. మీరు ఏ పోరాటం చేయాలనుకుంటున్నారు, ఏమేమి ఇష్యూస్ తీసుకోవాలనుకుంటున్నారు, దయచేసి నాకు చెప్పండి. కనీసం ఒక 15 రోజులకు ఒకసారి నాకు కూర్చొని మీరు ఏ ఇష్యూస్ తీసుకోమంటే ఆ ఇష్యూస్ తీసుకున్నాం. ప్రైవేట్ సెక్టర్లో ఏం చేయాలి, పబ్లిక్ సెక్టర్లో ఏం చేయాలి, గవర్నమెంట్ సెక్టర్లో ఏం చేయాలి, వాటన్నిటి మీద కూడా తీసుకున్నాం. కానీ ఇక్కడ మనందరి ముందున్న ఒక బాధ్యత, గురుతరమైన బాధ్యత. ఇప్పుడు మనందరికీ బాధ ఉంది. ఇంత చక్కగా కార్మికులను అడుగులో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం. చిన్న పొరపాట్లు, చిన్న ఈగోలు, అహాలు. కొంతమంది ఇప్పుడు మిత్రులు ఊళ్ళోకి వచ్చిన వాళ్ళు అంటారు, అయ్యో మా ఎమ్మెల్యే పోతారు అనుకున్నాం సార్, కేసీఆర్ పోతారు అనుకోలేదు సార్. చాలా మంది మాట్లాడారు. సరే కానీ జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఒకటి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మిత్రులు చేవెళ్ళ, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, భువనగిరి నుంచి వచ్చిన మనం 17 పార్లమెంట్ సీట్లకు కానీ వాళ్ళ బీఆర్ఎస్ 17 సీట్లలో పోటీ చేస్తుంది. ఈ 17 సీట్లలో అద్భుతమైన సామాజిక న్యాయాన్ని పాటించింది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రం. ఎట్లా అంటారా? మొత్తం 17 సీట్లలో 5 SC/ST సీట్లు ఉంటాయి. 5 SC/ST సీట్లలో బ్రహ్మాండంగా మరి 2 ST సీట్లు ఉంటాయి. ఒకటి మహబూబాబాద్, ఇవాళ మన అభ్యర్థి సీనియర్ నాయకురాలు, ఆమె గతంలో ఎమ్మెల్యేగా చేసినారు, సిట్టింగ్ ఎంపీ రెడ్డియా నాయక్ గారి కూతురు మాలోత్ కవిత గారు, చాలా డైనమిక్ లీడింగ్. ఆ అమ్మాయి ఇవాళ పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరొక వైపు ఆదిలాబాద్లో ఒక ఆదివాసీ బిడ్డ, తుడుందెబ్బ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు, గోల్డ్ బిడ్డ, గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ నాయకుడు ఆత్రం సక్కు గారు. అంటే సామాజిక సమతుల్యం, ఒకవైపు ఆదివాసీ బిడ్డ, మరొక వైపు బంజారా బిడ్డ, ఇద్దరికి కూడా అవకాశాలు పార్టీ ఇచ్చింది.
3 ఎస్సీ సీట్లు ఉన్నాయి. 3 ఎస్సీ సీట్లలో ఒకటి, ఇది చాలా ఇంపార్టెంట్ మాట, మీరు గుర్తుపెట్టుకోండి, 10 మందికి చెప్పండి. వాళ్ళు ఏ పార్టీ కూడా ఒక కార్మికుడు నిలబెట్టలేదు. ఏ పార్టీ కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క కార్మికుడు కూడా లేడు. ఉన్న ఒకే ఒక కార్మిక నాయకుడు కార్మికులోంచి వచ్చినోడు కొప్పుల ఈశ్వర్ గారు. మర్చిపోదు, ఇవాళ అక్కడ పోటీ ఈశ్వరుడికి కోటీశ్వరుడికి మధ్య నడుస్తున్నది, ఒక ధనవంతుడికి ఇంకో గుణవంతుడికి మధ్య నడుస్తున్నది. కాబట్టి కొప్పుల ఈశ్వర్ లాంటి ఒక మంచి నాయకుడు 24 ఏళ్ళు కేసీఆర్తో కలిసి నడిచిన ఒక సహచరుడు, సింగరేణి కార్మికుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి మంత్రి స్థాయి దాకా ఎదిగిన నాయకుడు ఇవాళ మన ప్రతినిధి అక్కడ మన పెద్దపల్లి పార్లమెంట్లో. తర్వాత నాగర్ కర్నూలులో ఒక మాజీ ఐపీఎస్ అధికారి, మొన్నటిదాకా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా ఉండే పెద్ద మనిషి. మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ కేసీఆర్ గారు పెడితే వాటిని సమర్థవంతంగా నడిపి మన పిల్లలకు అద్భుతంగా తరఫీదించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన తప్పకుండా వారు కూడా మంచి క్యాండిడేట్ అవుతున్నారు, తప్పకుండా గెలుస్తారు వారు ఐపీఎస్. అదేవిధంగా మరొక సోదరుడు వరంగల్లో కడియం శ్రీహరి గారు వెన్నుపోటు పొడిచి మన గొంతు కోసి పారిపోతే అక్కడ ఒక ఉద్యమ బిడ్డ 24 ఏళ్ళుగా కేసీఆర్ గారితో గులాబీ కండువా కష్టంలో కూడా కప్పుకొని నడిచి జైల్లో పాలై ఉద్యమాల్లో ముందున్న ఒక విద్యావంతుడు డాక్టర్ సుధీర్ కుమార్ గారు, వాళ్ళ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్, ఒక మాదిగ బిడ్డ. ఆయన ఈరోజు మన 3 ఎస్సీ సీట్లలో 2 మాదిగ వర్గానికి, 1 మాలా సామాజిక వర్గానికి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక్క సీటు కూడా మాదిగ సామాజిక వర్గానికి లేదు. కేవలం మన పార్టీ ఆ సమతుల్యాన్ని కూడా పాటించింది. మిగతా 12 సీట్లలో ఎస్సీ ఎస్టీ సీట్లు పోతే మిగతా 12 సీట్లలో 6 సీట్లు బీసీలకు ఇచ్చింది బీఆర్ఎస్. అంటే 50% బీసీలకు ఇచ్చింది మొట్టమొదటి పార్టీ, ఏకైక పార్టీ బీఆర్ఎస్. ఓన్లీ పార్లమెంట్లోనే కాదు, మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హైయెస్ట్ సీట్లు బీసీలకు ఇచ్చిందే బీఆర్ఎస్. కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే రాష్ట్రంలో 119 సీట్లలో 32 సీట్లు ఆనాడు బీసీలకు ఇచ్చింది బీఆర్ఎస్. ఈరోజు కూడా 50% సీట్లు. మళ్ళీ ఇందులో ఎవరు ఆశామాష వ్యక్తులు లేరు. సికింద్రాబాద్ నుంచి పద్మారావు గారు, మీ అందరికి సుపరిచితులు, అర్జన్నగా బాగా చేవెళ్ళ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ గారు, ఆయన కూడా మీ అందరికి బాగా తెలుసు. భువనగిరి నుంచి క్యామా మల్లేష్ గారు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ గారు, హైదరాబాద్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు. ఈ రకంగా అద్భుతమైన సామాజిక సమతూకాన్ని పాటిస్తూ ముందుకు పోతా ఉన్నాం. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటి, మన గొంతు ఎందుకు ఉండాలి పార్లమెంట్లో వాడొకడు వీడొకడు మాట్లాడుతాను. ఎందుకు ఉండాలంటే నేను 4 కారణాలు చెప్తాను. మొదటిది కార్మికుల విషయమే తీసుకుంటే, ఇవాళ సింగరేణిని ప్రైవేట్ పరం కానియద్దంటే బీఆర్ఎస్ ఉండాలి, గులాబీ కండువా పార్లమెంట్లు ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డికి పావు షేర్ అమ్మద్దంటే కొట్లాడేటోడు ఉండాలి. బీజేపీ కాంగ్రెస్ అయితే ఉసుకో అంటే ఉసుకో, డిస్కో అంటే డిస్కో. వాళ్ళతో నేను కాదు, ఎందుకంటే ఢిల్లీ వాళ్ళు అయితే ఎత్తకంత, బయట అంటే బయట, ఫుటో అంటే ఫుటో, అంతకంటే వాళ్ళతో కాదు. అదే బీఆర్ఎస్ అయితే తెగించి కొట్లాడతాం. 2 ఎంపీలు ఉన్ననాడే కేసీఆర్ గారు ఢిల్లీ మెడల్ వచ్చి తెలంగాణ ఇచ్చారు. అదే మీరు 10-12 ఎంపీలు ఇవ్వండి, 10-12 ఎంపీలు ఇవ్వండి, మీ అందరికి ఉండొచ్చు మనసులో బాధ, అరే మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం. మీరు 10-12 ఎంపీలు మాకు ఇస్తే సంవత్సరం లోపల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి తిరిగి వస్తుంది. మీరు తలుచుకుంటే అవుతుంది, కార్మికులు తలుచుకుంటే తప్పకుండా అవుతుంది. ఎందుకంటే చలి చీమల చేత చిక్కి కూడా బలవంతమైన సర్వం వస్తుంది. మనం ఒక్కొక్కరు బలహీనం కావచ్చు, చిన్నోళ్ళం కావచ్చు, కానీ ఒక మూటికి వస్తే గట్టిగా పట్టుబడితే తప్పకుండా 10-12 సీట్లు గెలిచినైతే మీరు తలుచుకుంటే కష్టమే కాదు. ముఖ్యంగా మా ఆటో అన్నలు, మీరు గట్టిగా అనుకుంటే మీరు ఎక్కించుకొని దింపేదాకా మీరు సిద్ధంగా ఉంటారు. వీడియో తిరుగుతుంటుంది, మీరు కూడా బ్రహ్మాండంగా చెప్పగలుగుతారు. కాబట్టి నా విజ్ఞప్తి మీతో, సింగరేణి లాంటి సంస్థలు కానీ పబ్లిక్ సెక్టర్ కానీ అమ్మద్దన్నా అమ్మనియద్దన్నా బీఆర్ఎస్ ఉండాలి. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని ఒక మాట వినబడతాం. జూన్ 2 దాకా ఉమ్మడి రాజధాని హైదరాబాద్. ఆ తర్వాత ఎందుకంటే మోడీకి పట్టు దొరుకుతలేదు ఇక. కాబట్టి ఏంటంటే అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసి వాళ్ళు లెఫ్టినెంట్ గవర్నర్ను పెట్టి మొత్తం అంతా కంట్రోల్ అంతా వాళ్ళ చేత పెట్టుకోవాలి, చుట్టూ వాళ్ళ చేత పెట్టుకోవాలనేది వాళ్ళ ఆలోచన. అట్లా కావద్దు. హైదరాబాద్ మనకే ఉండాలి. మన 440 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్, తెలంగాణ ప్రజల చెమట రక్తంతో నిర్మించిన హైదరాబాద్ మనకే ఉండాలంటే తప్పకుండా మనం ఆ కుట్రను కూడా అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు గోదావరి నీళ్ళని తీసుకుపోయి కిందికి కలుపుతా, కావేరీలో కలుపుతా అంటాడు మోడీ.
గోదావరి నీళ్ళు మన అవసరాలు తీర్థంగా కలిగితే పర్వాలేదు, కానీ మన అవసరాలు తీరకుండా కింది కొట్టబోతానంటే దాన్ని అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ ఉండాలి. కొంతమంది బీజేపీ ఎంపీలు చెప్తున్నారు, ఖుల్లా చెప్తున్నారు, రాజ్యాంగాన్ని తీసేస్తాం, రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లు కానీ తీసేస్తామని మాట్లాడుతున్నారు. మరి అట్లాంటి దుర్మార్గాన్ని అరాచకాన్ని అడ్డుకోవాలంటే గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలి, ఎగరాలి, వీళ్ళతో కాదు. అందుకే నేను మీకు మనస్ఫూర్తిగా కోరేది చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఈసారి బీజేపీ గెలిస్తే మాత్రం సింగరేణి ఉండదు. ఈసారి బీజేపీ గెలిస్తే నవరత్నాలు ఉంటాయి, మహారత్నాలు ఉంటాయి, ఏ రత్నాలు ఉంటాయి, అన్నీ అమ్మేస్తారు. వాళ్ళ దోస్తుకి ఇష్టమైన దోస్తుకు మొత్తం కట్టబెడతారు. మళ్ళీ పైసలు కూడా వేరేటోళ్ళే కావు, మీ పైసలే పెట్టి మీ వెళ్తే మీ కంటినే పడిపిస్తారు. మీ ఏపీఎఫ్ పైసలే, మీ ఎల్ఐసి పైసలే, మన దగ్గర పెట్రోల్ డీజిల్ మీద దోచిన పైసలే వాళ్ళ పెద్ద పెద్ద దోస్తులకు వాళ్ళ జేబులలో పెట్టి మళ్ళీ వాళ్ళతోనే పంపించి ఇంత అద్భుతమైన నాటకాన్ని మోడీ గారు తీసుకొస్తారు. నేను మీ అందరితో మనస్ఫూర్తిగా ప్రార్థించాను, కార్మికులు బాగున్న నాడే, పరిశ్రమలు బాగున్న నాడే, మనం సంపద సృష్టించిన నాడే, కులాలు మతాలకు అతీతంగా మనం కలిసికట్టుగా ముందుకు కదిలినాడే జాతి నిర్మాణం జరుగుతుంది తప్ప, లేకపోతే ఎంతసేపు కులాలు మతాల పేరిట జాతుల పేరిట విడిపోయి కొట్లాడుకుంటే ఎన్నటి కూడా మనం ఆశించిన, మన పిల్లలు కూడా మనం ఆశించిన భారతదేశాన్ని మనం అందించలేము. దయచేసి మీతో ప్రార్థన, కులము మతము జాతి అది అందరికీ ఉంటుంది. ఎవరు ఏ కులంలో ఉండాలి, ఏ మతంలో ఉండాలి మన చేతిలో లేని పని. కానీ ఇవాళ వాటిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే సన్నాసులను మాత్రం ఒక గంట కనిపెట్టాలి. తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. చెప్పకపోతే ఎంతసేపు వీటిని అడ్డం పెట్టుకుని ఏ పని చేయకుండా వీటిని అడ్డం పెట్టుకునే తమ తమ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. దీనికి అడ్డుకట్ట వేసి తప్పకుండా ఇటు రాష్ట్రంలో అరిచేతిలో వైకుంఠం చూపి గెలిచొచ్చిన కాంగ్రెస్ కానీ, అటు 2014లో మోసం చేసిన బడాబాయ్, ఇప్పుడు ఇక్కడ ఉన్న చోటాబాయ్, బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరికి కూడా మరి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మా కార్మిక సోదరులే తీసుకోవాలని కోరుతూ, మీ స్ఫూర్తి ఆ సోదరుడు చెప్తున్నాడు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో వాటర్ వర్క్స్ ఉద్యోగులకు కూడా హెల్త్ కార్డులు ఇప్పించినామని. చాలా చేసినామని ఇట్లా కాలేజ్ చేసినామని చెప్పుకోలేము, మనం అదో బాధ కాదు. అది కూడా అసలు విషయం చెప్తాను, చాలా పని చేసినాం. నేను చెప్పిన మస్తు చదివినా, మీకే తెలియపోయారు, మా కార్మిక ఉద్యోగానికి తెలియపోయారు. వాస్తవం చెప్పుకోలేము, చేసినాం చాలా చెప్పుకోలేము. సోషల్ మీడియాలో మళ్ళన్నా పుల్లన్నా తిరుగుతుంటే వాడు థియేటర్ బుల్లెట్ మాటలు మాట్లాడుతుంటే ఇది నెత్తి ఖరాబ్ చేసుకున్నాం. వాస్తవం అది. కాబట్టి చేసిన పని కూడా చెప్పుకోలేము మనం చక్కగా. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే పోరాటాలు చేయడంతో పాటు చేసిన పని చెప్పుకోవడంతో పాటు రేపేం చేస్తామో కూడా చెప్పాలి. తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడుతూ కార్మిక ఉద్యమాలకు కూడా నేను కూడా అండగా వ్యక్తిగతంగా ఉంటానని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, నాకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నాకు పోయితే అనుమతి ఇవ్వాలని కూడా కోరుతున్నాను. జై హింద్.